హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు అన్నట్టుంది రేవంత్ రెడ్డి పద్ధతి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయిందంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు. ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. ఆ టీవీ ఛానల్ అయినా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం. ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట. ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు అట్లా? పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు. పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు, అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే. వీళ్ళు ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీ అమలైనాదే? నేను అడుగుతా ఆడిట్లా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? ఐదవ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు. తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్వాతి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.